అందరికీ నమస్కారం. మైవిత్రి ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు మైవిత్రిలో పేమెంట్ విత్డ్రా చేసిన వాళ్ళకు చాలా డౌట్ ఉంటాయి. ఇప్పుడు వరకు డబ్బులు రాలేదని చాలామంది ఆలోచన చేసి ఉంటారు. కారణం ఎంటీ సారు శనివారం వీడియోలో చెప్పి ఉంటారు. మీకు అర్థమైందో ఏమో చెప్తున్నాను వినండి. కంపెనీలో నీ అప్డేట్ జరుగుతుంది. కారణం ఏంటంటే శనివారం వరకు మనకు 16/3 ఆ రోజు వరకు విత్డ్రాలు రావాల్సింది, కానీ రాలేదంటే కారణం ఏంటంటే కేవైసీని చేయాలని ఆడిటర్ టీము మన ఎంటీ సార్కి మన కంపెనీలో ఉన్న ఆడిటర్ టీం ఏమో చెప్తున్నారనమాట. కేవైసీ అంటే ఏంటని మీకు తెలిసి ఉంటుంది. కేవైసీ మన పేటిఎం ఫిబ్రవరి 29 లాక్ చేశారు, మీకు అందరూ తెలిసి ఉంటుంది. న్యూస్ చూసి ఉంటే మీకు అందరికి అర్థమై ఉంటుంది. కేవైసీ పేటిఎం వాడు ఫాలో చేయలేదని రిజర్వ్ బ్యాంక్ ఏమో వాళ్ళ మీద పేమెంట్ ఫైన్ వేశారనమాట. సరేనా, 5 కోట్ల పైన పేటిఎం వాడు కట్టేసి ఇప్పుడు రన్నింగ్ అవుతుంది. సరేనా, అదే కేవైసీ అనేది ఇప్పుడు వరకు మన దగ్గర మైవిత్రి కంపెనీ నుంచి ఎవరు అడగలేదు, మనం కూడా చేయలేదు. కేవైసీ అంటే ఏంటి సార్ అంటే మనం మీ ఐడి కురపని మాట, మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటో అలాంటిది ఇప్పుడు వరకు కంపెనీలో ఎవరు అడగలేదు, కానీ ఇంకపై నుంచి అది కంపల్సరీ చేయాలని రూల్స్ వచ్చేసింది గవర్నమెంట్కి. మనం వారానికి 60 కోట్లు 50 కోట్లు అలా సాలరీ ఇస్తున్నప్పుడు కంపల్సరీ ఇది ఉండాలన్నమాట. సరేనా, ఇప్పుడు మీకు కేవైసీ సెట్టింగ్స్ ఏమో మన యాప్లోనే కనిపిస్తుంది కదా, మన యాప్లోనే ఈ ఐకాన్లో ఎక్కడైనా ఈ నెలలోనే 21 తారీఖులో కంపల్సరీ సెట్టింగ్స్లో రాకపోతుంది అని మన ఎంటీ సార్ ఆ వీడియోలో చెప్పారనమాట. అది వచ్చిన తర్వాత కేవైసీ మీద మనం క్లిక్ చేయగానే అది ఎలా మన కేవైసీ సబ్మిట్ చేయాలని దానికోసం డెమో వీడియో కూడా మన యాప్లోనే వస్తుంది. అది కూడా మీకు కంపల్సరీ వీడియో కూడా ఎలా మన కేవైసీ సబ్మిట్ చేయాలని ఆ వీడియో కూడా మీకు వీడియో వేస్తాను. సరేనా, ఎవరు డబ్బులు రాలేదు, మనకు సాలరీ పడలేదు, ఎవరు బాధపడవసరం లేదు. కంపల్సరీ ఎన్నికలు మీకు నెక్స్ట్ ఏంటంటే తమిళనాడులో ఎన్నికలు ఇప్పుడు జరుగుతుంది అనమాట. మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మనకు ఇప్పుడు ఆంధ్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు ఇప్పుడు 4 ఇదిలో ఏమో ఫస్ట్ ఏమో ఇప్పుడు ఎలక్షన్ ఏమో తమిళనాడులో జరుగుతుంది. వచ్చే నెలలో ఇప్పుడు ఎలక్షన్ డేట్ అన్ని చెప్పేశారు, కానీ అప్పటి నుంచి ఇప్పుడు చాలా రూల్స్ పెట్టేశాడు. 6 గంటల పైన డబ్బులు ఏటీఎంలో కూడా బ్యాంక్ వాళ్ళు పెట్టకూడదని చాలా రూల్స్ ఉంది అనమాట. దానివల్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా చాలా ఇదిగా చూస్తాం అని అలాగా తేరదలు ఎలక్షన్ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. సరేనా, దానివల్లనే ఇప్పుడు కేవైసీ కూడా చేయకుండా ఇంత డబ్బులు మనం ఆన్లైన్లో ఇది చేస్తూ ఉంటే వాళ్ళకి మనం కారణం చెప్పాలి. కేవైసీ కంపల్సరీ అడుగుతారు. దానివల్ల ఎన్నికలు ఎప్పుడు అవుతుందో ఇంకా మా తమిళనాడులో ఏమో 2 నెలల్లో అయిపోతుంది అనుకుంటున్నాను. ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, జూన్లో అన్ని చోట్ల ఒకేలాగానే అనుకోండి. కానీ దానివల్లనే ఇప్పుడు మనకు పేమెంట్ కొద్దిగా లేట్ అవుతుంది. సరేనా, కేవైసీ రాగానే కేవైసీ ఎవరెవరు చేయాలంటే ఓఎం బియ్యం కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు బియ్యం ప్లాన్ 7 రూపాయలు క్యాప్చా కొడుతున్నారు కదా, వీళ్ళు ఉత్తరు కాకుండా పైన ఉన్న 4 ప్లాన్ ఏజిఎం, జిఎం, టీఎం ఉంటాయి కదా, సిఎం, ఈ 4 ప్లాన్లు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ కేవైసీ సబ్మిట్ చేయాలి. సరేనా, అది ఎలాగని మీకు వీడియో నేను వేస్తాను. సరేనా, అంతాక మీరు క్యాప్చా యాప్ రన్నింగ్లో ఉంటుంది. యాప్ ఇప్పటివరకు ఆపలేదు, మీరు వర్క్ చేయొచ్చు. ఎవరైనా ఏ సీలింగ్ అమౌంట్ ఉందో 480 రూపాయల, 5 రూపాయల, మీకు ఎంత సీలింగ్ అమౌంట్ మీ వరకు ఎప్పుడు లాగా ఏ ఇబ్బంది లేకుండా మీరు క్యాప్చా కొట్టవచ్చు. సరేనా, అది కాకుండా మీరు కొత్తగా ఐడి వేయాలన్నా ఐడి వేయవచ్చు. బియ్యం ప్లాన్లో మారుతున్నారా, బియ్యంగా మారవచ్చు, బియ్యం ప్లాన్ మారవచ్చు. కానీ దానికి పైన ఉన్న ప్లాన్ అప్డేట్ అది మాత్రం చేయడానికి ఇప్పుడు ఎర్రర్ని చూపిస్తుంది. మీరు విత్డ్రాలు చేసినా కూడా విత్డ్రాలు ఓటీపీ రాదు, విత్డ్రాలు చేయడానికి అవ్వదు. 2 నెలల వరకు ఎవరు విత్డ్రాలు చేయడానికి, ఎన్నికలు అయిన వరకు ఎవరు విత్డ్రాలు చేయడానికి కూడా అవ్వదు అనమాట. సరేనా, అందరూ ఆలోచన చేసుకొని ఏం బాధపడకుండా ఈ ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. అప్పుడప్పుడు నీ అప్డేట్ అన్ని నేను చెప్తూనే ఉంటాను అనమాట. ఇది 2 రోజుల ముందే వేయాల్సింది వీడియో, కానీ పూర్తిగా తెలియకుండా ఏ విషయాలు మనం మాట్లాడకూడదని అన్నీ మన అథారిటీ డైరెక్ట్ నెంబర్ దగ్గర నిన్న జోన్ ఆఫీస్ మన ధర్నాల్లో ఉన్న 50 బ్రాంచ్ల మీటింగ్ జరిగింది అనమాట. ఈ ప్లాన్ ఈ అప్డేట్ ఏమో శనివారం చెప్పారు. పూర్తిగా దానికి ఏంటి సమాధానం చెప్పిపోతున్నారు. సడన్గా వచ్చి డబ్బులు రాలేదనేసారు కదా, మరి దానికి కారణం తెలుసుకోవాలని కోసమే అన్ని అథారిటీ దగ్గర టీం డైరెక్ట్ దగ్గర తెలుసుకొని ఇప్పుడు వీడియో వేస్తున్నాను. ఎందుకు ఆపారు, దేనికోసం ఆపారు, ఎప్పుడు మనకు పేమెంట్ మన అకౌంట్కు
వస్తుందని అన్నీ తెలుసుకొని ఇప్పుడు ఈ వీడియో వేస్తున్నాను. సరేనా ఫ్రెండ్స్, మీకు కొద్దిగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. కేవైసీ వల్ల మనకు ఇప్పుడు పేమెంట్ లేట్ అవుతుంది. ఈ నెల ఆఖరి లోపల కేవైసీ సెట్టింగ్స్ మన యాప్లో వచ్చేస్తుంది. అది ఎలాగా మనం సబ్మిట్ చేయాలని వీడియో కూడా త్వరలో వస్తుంది అన్నమాట. దానివల్ల ఈ ఛానల్ మీరు బెల్ బటన్ ఆన్ చేసుకొని ఆలో బటన్ నొక్కేసి ఉంచండి. ఎందుకంటే అప్పుడే నేను వేస్తున్న వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సరేనా, ఫాలో చేసుకోండి. త్వరలోనే ఇంకేదైనా న్యూ అప్డేట్ విషయం నాకు తెలిసిందంటే కంపెనీలో డైరెక్ట్ దగ్గర మాట్లాడేసి ఇంకో వీడియో వేస్తాను. సరేనా ఫ్రెండ్స్, అందరూ మీరు వర్క్ మీరు చూసుకునే ఉండండి. త్వరలో మనకు విత్డ్రాల్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఓకేనా.